ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని అనిత పేర్కొన్నారు. 5 రోజుల పాటు 2 ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభ పరిణామమన్న ఆమె పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రోజు ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. అందులోని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లోని కూడా యోగా అన్నది ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగానే మన యోగా డేకి కూడా వైజాగ్లో సుమారుగా 3,20,000 మందికి పైగా యోగా ఒకే ప్లేస్లో చేయటం అన్నది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది. దానికి ఈరోజు కంటిన్యూస్గా ఈరోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి, యోగాకి సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి ఈరోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 31 టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు క్రీడలు ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఈరోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు సన్నాహాలు మొదలైనవి. అదేవిధంగా పోలీసుకు సంబంధించి అపాలో కూడా ఈరోజు సపరేట్గా స్పోర్ట్స్కి సంబంధించి 15 ఎకరాలు కేటాయించేదానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈరోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐని ఏర్పాటు చేసుకొని డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వీటిలోని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఈరోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి. దీనికి